బహదూర్గూడ భూ వివాదంలో రైతులపై కేసు నమోదైంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై దాడులు చేశారని ఎస్ఐ వనజ ఫిర్యాదు ఇచ్చారు. బిఎన్ఎస్ 132 308/2 అలాగే 121/1 R/W 3/5 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బహదూర్గూడ భూ వివాదంలో రైతులపై కేసు నమోదు చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులపై దాడులు చేశారని ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ 132 308/2 121/1 R/W 3/5 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. రైట్ నౌ అక్కడ ఏం జరుగుతోందో కూడా మనం తెలుసుకుందాం. జ్యోతి, నేత్ర ప్రస్తుతం మనం చూస్తున్నాం బహదూర్గూడ గ్రామానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడం జరిగింది. మహిళలంతా కూడా ఆమె కాళ్ల మీద పడి రోధిస్తూ తమకున్నటువంటి సమస్యలంతా కూడా సబితా ఇంద్రారెడ్డికి చెప్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఏదైతే దౌర్జన్యంగా పోలీసులు తమ మీద దాడి చేసి రైతులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సబితా ఇంద్రారెడ్డి మహిళలతో మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. మహిళలు మిమ్మల్ని చూడగానే ఎమోషన్ ఫీల్ అయ్యారు. మహిళలు మిమ్మల్ని చూడగానే ఎమోషన్ అయిపోయి వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఏం చెప్తారు? అక్కడ మాట్లాడతామా, ఏం చెప్తారో విందాం. వాళ్ళ బాధ ఏం చెప్తారు? అక్కడ మాట్లాడుతుంది. అమ్మా, ఇప్పుడు వాళ్ళ భూములు పోయినాయి, కనీసం బాధ అడిగే వాళ్ళు లేరు. నేను చూడగానే వాళ్ళకి అదే బాధ. ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా లేరు 15 రోజుల నుండి. ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు నన్ను చూడగానే ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదవాళ్ళ భూములు తీసుకొని బాధ పెట్టొద్దు. వాళ్ళ భూములు వాళ్ళకి వదిలిపెట్టాలి. వాళ్ళు ఒకటే డిమాండ్లకు సంబంధించి వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ అధికారులు మా దగ్గరికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? అదే కదా మరి, ఇంత దౌర్జన్యము, ఇంత అధికారం ఉంది కదా, నా అహంకారం పనికిరాదు. వాళ్ళతో మాట్లాడాలి కదా. 3 తరాలు ఉన్నారు వాళ్ళ భూమి మీద. వాళ్ళకి హక్కు కల్పించాల్సింది పోయి వాళ్ళ భూములు ఎట్లా లాక్కుంటారు? అక్కడ మాట్లాడుతున్నాం. మనం చూస్తూ ఉన్నాము పెద్ద సంఖ్యలో కూడా ఇటు గ్రామస్తులతో పాటు మహిళలు వీళ్ళంతా కూడా కదిలి వస్తూ ఉన్నారు. తమకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ని కనీసం అధికారులు తమ దగ్గరకు వచ్చి చర్చించలేదంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా శంషాబాద్ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా కూడా బహదూర్గూడ గ్రామం దగ్గర ఒక ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మహిళలంతా కూడా గ్రామస్తులంతా కూడా ఒకవైపు తమకు సంబంధించినటువంటి డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. నేత్ర, రైట్ జ్యోతి.